హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు భారత్ రసాయన్ లిమిటెడ్ 10 సంవత్సరాల డివిడెండ్ అండ్ యాన్యువల్ రిజల్ట్స్ అనాలిసిస్ చేయబోతున్నాను. సో ఇంతకుముందు వీడియోలో మనము భారత్ రసాయన్ లిమిటెడ్ బిజినెస్ అనాలిసిస్ చేసినాము. ఇది దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. సో ఈ వీడియో చూసే ముందర ప్రీవియస్ వీడియో కూడా చూడండి. అలాగే నాకు ఇంకొక ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు శూన్య టెక్నాలజీస్. ఈ ఛానల్లో మీకు సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వీడియోస్ ఉంటాయి. సో అవి ఏమేమి వీడియోస్ ఉంటాయంటే C#, VB.NET, పైథాన్, C++, జావా. మీరు ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్స్ ట్రై చేసి ఉంటే ఈ వీడియో చూడండి, మీకు ఇంటర్వ్యూస్లో చాలా యూజ్ అవుతాయి. మనం ఇప్పుడు డివిడెండ్ అనాలిసిస్ చేయాలంటే సో దానికోసం bscindia.com వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ భారత్ రసాయన్ లిమిటెడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ ప్రైస్ వచ్చి 12,473 రూపాయలు ఉంది. సో ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ డేటా ఉంది. ఒకటి వచ్చి కార్పొరేట్ యాక్షన్స్, తర్వాత డివిడెండ్ డిక్లేర్డ్, బోనస్ హిస్టరీ. సో ఇక్కడ బోనస్ హిస్టరీలో సో ఇంతవరకు భారత్ రసాయన్ లిమిటెడ్ బోనస్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ డేటా ఏం లేదనమాట. తర్వాత డివిడెండ్ డిక్లేర్డ్. సో వీళ్ళు 2008 నుండి డివిడెండ్స్ కంటిన్యూగా ఇస్తున్నారనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ చూస్తాం ఇక్కడ. అలాగే ఈ కంపెనీ వాళ్ళు ఏమైనా బైబ్యాక్ షేర్ చేసినా అలాగే స్ప్లిట్ చేసినా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. సో ఫస్ట్ మనం డివిడెండ్స్ చూస్తాము. 2008లో వీళ్ళు ₹1 డివిడెండ్ ఇచ్చినారు. వాళ్ళు 2009లో ₹1, తర్వాత 2010లో 1.8. సో ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది. 2010కి వచ్చేది పెరిగిందనమాట. తర్వాత 2011 తగ్గింది, 2012 కూడా తగ్గిందనమాట. సో ఇక్కడ తగ్గింది. తర్వాత 14 ఇక్కడ తగ్గిందనమాట. తర్వాత 2015 ఇది పెరిగింది. మళ్ళీ 2016కి వచ్చేది తగ్గిందనమాట. సో ఇక్కడ డివిడెండ్ పెరిగింది ₹1.5. తర్వాత 2016కి వస్తే ఇక్కడ తగ్గింది. ఓకే, మళ్ళీ 2017 నుండి సో కాన్స్టెంట్గా ఉందన్నమాట. సో కాన్స్టెంట్గా ₹1.5 ఉందన్నమాట. సో ఈ డివిడెండ్ చూస్తే ఎలా ఇచ్చినారంటే ఇప్పుడు ఈ డివిడెండ్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటాం. ఉదాహరణకి 2020లో ₹1.5 ఇచ్చారనమాట. సో కరెంట్ ప్రైస్ చూస్తే 12,493 రూపాయలు ఉంది. కానీ డివిడెండ్ అనేది ₹1.5 ఇచ్చారనమాట. అంటే వీళ్ళు డివిడెండ్స్ అనేది చాలా తక్కువ ఇస్తున్నారు అనమాట. సో డివిడెండ్కు ప్రైస్కు సంబంధం లేకుండా ఉంది. అంటే వీళ్ళు డివిడెండ్ చాలా తక్కువ ఇస్తున్నారు, మనం ఇది కన్సిడర్ చేసుకోని అవసరం లేదనమాట. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ డివిడెండ్స్ అనేది కొన్నిసార్లు పెరిగింది, మళ్ళీ కొన్నిసార్లు తగ్గింది అనమాట. ఓకే, సో ఇది డివిడెండ్ అనాలిసిస్. ఇప్పుడు మనము యాన్యువల్ రిజల్ట్స్ అనాలిసిస్ చేస్తాము. సో దానికోసం నేను రేస్టార్.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ భారత్ రసాయన్ లిమిటెడ్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. సో ఇక్కడ కంపెనీ పేరు వచ్చి భారత్ రసాయన్ లిమిటెడ్. సో వీళ్ళు మెయిన్ బిజినెస్ వచ్చి పెస్టిసైడ్స్, అగ్రోకెమికల్స్. అలాగే కరెంట్ మార్కెట్ క్యాప్ వచ్చి 5,270 కోటి ఉంది. అలా కరెంట్ పి వచ్చి 34.35 ఉందన్నమాట. సో ప్రమోటర్స్కు 74.83% ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత కార్పొరేట్స్కి వచ్చి 10.75%, పబ్లిక్ వచ్చి 10.6%. ఓకే, ఫారిన్ ఇన్వెస్టర్స్ చాలా తక్కువ ఇన్వెస్ట్ చేశారు అనమాట, 0.25%. అలాగే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 0.9%. సో ఇది ఒక నెగిటివ్ పాయింట్ అనమాట. సో ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఎవరు ఇన్వెస్ట్ చేయలేదన్నమాట, చాలా తక్కువ ఇన్వెస్ట్ చేసినారు. సో కరెంట్ మార్కెట్ క్యాప్ వచ్చి 5,271 crores. కానీ ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనేది చాలా తక్కువ ఇన్వెస్ట్ చేసినారు అనమాట. సో దీంట్లో ప్రమోటర్స్కి ఎక్కువ ఉంది, పబ్లిక్ 10% ఉంది, కార్పొరేట్ 10% ఉందన్నమాట. ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. సో మార్కెట్ క్యాప్ ఎంత ఉందంటే దాంట్లో కనీసం డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అన్నా ఇన్వెస్ట్ చేసినారు అనమాట. వీళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదని మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. సో అంటే ఈ కంపెనీ గురించి ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇలాంటివన్నీ మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో కాన్స్లో FII అండ్ DII నాట్ ఇన్వెస్టెడ్. ఇది చిన్న కంపెనీ అయినప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయకపోయినా పర్వాలేదు అనమాట. కానీ ఇక్కడ ఇది ఇప్పుడు పెద్ద కంపెనీ అనమాట. అంటే దీని వాల్యూ వచ్చి 5,271 crores ఉంది. సో ఈ టైంలో కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలంటే సో ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదని మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము 10 years యాన్యువల్ రిజల్ట్స్ చెక్ చేస్తాము.
సో ఇక్కడ మనకు కన్సాలిడేట్ రిజల్ట్స్ ఉంటుంది, అలాగే స్టాండ్ అలోన్ రిజల్ట్స్ ఉంటుంది. సో కన్సాలిడేట్ క్లిక్ చేసిన అంటే ఓన్లీ 2 years మాత్రమే ఉందన్నమాట, మార్చ్ 19, మార్చ్ 20. స్టాండ్ అలోన్ చూసినామంటే మార్చ్ 11 నుండి మార్చ్ 20 వరకు ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఇది అనలైజ్ చేస్తాము. ఫస్ట్ నెట్ సేల్స్ చూస్తాము. నెట్ సేల్స్ 2011లో 93 crores ఉందన్నమాట. సో 2020కి వచ్చేరకు 1215 crores అనమాట. అంటే దీని సేల్స్ అనేది 93 crores ఉండి 1215 crores పెరిగింది అనమాట. ఇది చాలా పాజిటివ్ పాయింట్ అనమాట. అలాగే నెట్ సేల్స్ కూడా చూస్తాము. 2011 నుండి 2012కు సేల్స్ 93 crores నుండి 141 crores పెరిగింది అనమాట. అదెంతంటే 51% అనమాట. తర్వాత మార్చ్ 13కి వస్తే 32%, 92%. ఓకే, సో ఈ 3 years బాగా ఎక్కువ పెరిగింది. సో అలాగే మార్చ్ 15కి వచ్చి 21%. సో ఇక్కడ 3.8%, 36%, 28%, 24, 22. సో ఇక్కడ కొంచెం తగ్గిందనమాట, 3.8%. అలాగే లాస్ట్ 12 months సో 10% తగ్గిందనమాట. ఇక్కడ 259 crores నుండి 1093 crores, అంటే దగ్గర దగ్గర 110 crores తగ్గిందనమాట. సో రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, సో కోవిడ్ వల్ల వీళ్ళు ఫ్యాక్టరీస్ అనేది క్లోజ్ చేసినచ్చు, దానివల్ల సేల్స్ తగ్గిండొచ్చు అనమాట. సో ఆ రీజన్ అనేది ఎందుకు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో సేల్స్ అనేది కంటిన్యూగా పెరుగుతూ వచ్చినాయి, ఇది పాజిటివ్ పాయింట్. సేల్స్ ఆర్ ఇంక్రీజింగ్ హైలీ. సో వీళ్ళ సేల్స్ అనేది చాలా ఎక్కువ పెరుగుతూ వచ్చినాయి అనమాట, ఇది పాజిటివ్ పాయింట్. సో దీంట్లో మార్చ్ 16లో అలాగే లాస్ట్ 12 monthsలో సేల్స్ అనేది కొంచెం తగ్గిందనమాట. సో ఎందుకు తగ్గింది అనేది తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ లాస్ట్ 12 monthsలో ఎందుకు తగ్గిండొచ్చు అంటే, సో కోవిడ్ వల్ల వీళ్ళు ఫ్యాక్టరీస్ క్లోజ్ చేసిండొచ్చు, సో దానివల్ల సేల్స్ తగ్గిండొచ్చు అనమాట. ఇది వ్యాలిడ్ రీజన్ అనమాట. సో అది మనం చెక్ చేసుకోవాలి. అలాగే మార్చ్ 16లో కొంచెం తగ్గిందనమాట. అలాగే మార్చ్ 16లో సేల్స్ అనేది 438 crores నుండి 455 crores పెరిగింది. ఇక్కడ ఎక్కువ పెరగలేదు అనమాట, ఓన్లీ 3.8% మాత్రం పెరిగింది. రిమైనింగ్ టైంలో ఎక్కువ పెరిగింది అనమాట. సో ఇక్కడ ఎందుకు తక్కువ గ్రోత్ ఉండదు అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో అప్పుడే మనం ఇలాంటి కంపెనీలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయగలం అనమాట. సో ఇది నోట్ చేసుకుంటాను. సేల్స్ గ్రోత్ ఈజ్ లో ఇన్ 2016. తర్వాత మనం ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్ చెక్ చేస్తాము. సో టోటల్ ఎక్స్పెండిచర్ 2011లో చూస్తే 87 crores ఉంది, 2020కి వచ్చేందుకు 985 crores ఉందన్నమాట. ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్స్పాండ్ చేస్తాము. ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే మనకు డిఫరెంట్ డేటా ఉంది. అవి ఏమేమంటే పవర్ అండ్ ఫ్యూల్ కాస్ట్, ఎంప్లాయీ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, జనరల్ అండ్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఇక్కడ ఈ ఎక్స్పెన్సెస్ అన్ని మనం సేల్స్తో కంపేర్ చేస్తాము. అంటే సేల్స్లో ఈ ఎక్స్పెన్సెస్ ఎంత పర్సెంటేజ్ ఉండాలని చెక్ చేస్తాను అనమాట. ఫస్ట్ పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్. ఓకే, ఇక్కడ సేల్స్తో కంపేర్ చేస్తే సేల్స్లో పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ అనేది 2011లో 3% ఉందన్నమాట. తర్వాత 2%, 3% అలా ఉంది. కరెంట్ వచ్చి 2.07%. సో వీళ్ళు పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ అనేది 3% నుండి 2.07% తగ్గించినారనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. ఓకే, ఇది నోట్ చేసుకుంటాము. పవర్ అండ్ ఫ్యూయల్ కాస్ట్ డిక్రీజ్డ్. తర్వాత ఎంప్లాయీ కాస్ట్. ఎంప్లాయీ కాస్ట్ చూస్తే 2011లో 7.4% ఉంది. తర్వాత 5.2%, 5.93% అలా వస్తూ కరెంట్ వచ్చి 3.8%. ఇక్కడ ఎంప్లాయీ కాస్ట్ అనేది 7.4% నుండి 3.8% తగ్గించారు అనమాట. దగ్గర 50% తగ్గించారు అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. ఈ ఎంప్లాయీ కాస్ట్ అనేది ఎలా తగ్గించారని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే వీళ్ళు ఎంప్లాయీ శాలరీస్ తగ్గించినారా లేకపోతే మేనేజ్మెంట్ శాలరీస్ తగ్గించినారా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఎంప్లాయీ శాలరీస్ తగ్గించుకుంటే అది ప్రాబ్లం అనమాట. అదే మేనేజ్మెంట్ శాలరీస్ తగ్గించుకుంటే అది పాజిటివ్ అనమాట. సో ఈ ఎంప్లాయీ కాస్ట్ అనేది ఎలా తగ్గింది అనేది మనము అనలైజ్ చేసుకోవాలి. దీనికోసం మనము యాన్యువల్ రిపోర్ట్స్ చెక్ చేయాలన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. ఎంప్లాయీ కాస్ట్ డిక్రీజ్డ్. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ 2011లో 7.3% ఉంది. తర్వాత 8%, 5% ఇలా ఉండేసి కరెంట్ వచ్చి 2% అనమాట. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అనేది 7.3% నుంచి 2% తగ్గించారంటే దగ్గర 5% తగ్గించారు అనమాట. సో ఇది చాలా పాజిటివ్ పాయింట్. కానీ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అనేది ఎలా తగ్గించినారని మనం చూడాలన్నమాట. అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి ఏం డిఫరెన్స్ చూపిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. సో అది మనం యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేయాలన్నమాట.
సో ఇది నోట్ చేసుకుంటాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ డిక్రీజ్డ్. అలాగే ఇప్పుడు జనరల్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ చూస్తాము. సో జనరల్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ 2011లో 3.6% ఉంది, ఇప్పుడు 3.3%. ఇది కాన్స్టెంట్గా ఉంది, సో ఇగ్నోర్ చేస్తాము. తర్వాత సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఓకే 2011లో 4.1% ఉంది, సో ఇప్పుడు 0.8%. ఓకే 4.1% ఇంటూ 0.8% తగ్గించారంటే దగ్గర దగ్గర 3% తగ్గించారు అనమాట. సో ఇది కూడా పాజిటివ్ పాయింట్. కానీ ఇంతకు ముందుకి ఇప్పటికి ఎలా డిక్రీజ్ చేసినారనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. ఓకే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అంటే వీళ్ళ సేల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వీళ్ళు అవి సేల్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ స్పెండ్ చేయాలి, అలాగే ట్రాన్స్పోర్టేషన్ స్పెండ్ చేయాలన్నమాట. సో అది తగ్గించినారు. ఇది ఎలా తగ్గించారనేది మనం యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేయాలన్నమాట. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ డిక్రీజ్. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే మిస్లేనియస్ ఎక్స్పెన్స్ చూసినామంటే సో ఇక్కడ 0.18% అలా 0% ఉంది, సో ఇది మనం ఇగ్నోర్ చేస్తాము. మనం ఇక్కడ టోటల్ ఎక్స్పెండిచర్ బేస్ చేసుకుని ఏం అండర్స్టాండ్ చేసుకున్నామంటే వీళ్ళు పవర్ అండ్ ఫ్యూల్ కాస్ట్ 3%, 2% అలా యూజ్ చేస్తున్నారు, ఇది తక్కువగా యూజ్ చేసినారు, ఇది పాజిటివ్ పాయింట్. అలాగే 2011 నుండి 2020 కంపేర్ చేస్తే ఎంప్లాయీ కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, జనరల్ అండ్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా తగ్గించారు అనమాట. సో ఇది వీళ్ళు ఎలా తగ్గించారనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం ఇలాంటి స్టాక్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలము. సో మనం ఇంతవరకు ఎక్స్పెండిచర్ చెక్ చేసినాము. ఇప్పుడు అదర్ ఇన్కమ్ చెక్ చేస్తాము. అదర్ ఇన్కమ్ 2011లో వీళ్ళ అదర్ ఇన్కమ్ వచ్చి 0.4 crores, 0.1 crores, 0.6 crores ఇలా ఉంది. సో 2020కి వచ్చేవరకు ఇక్కడ 16.8 crores ఉందన్నమాట. లాస్ట్ 12 monthsలో 12 crores ఉందన్నమాట. ఇక్కడ ఈ 2 yearsలో అదర్ ఇన్కమ్ అనేది చాలా పెరిగిందనమాట. అంటే ఇంతకుముందు ఇయర్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువ పెరిగిందనమాట. ఎందుకు ఇంత ఎక్కువ పెరిగిందనేది మనం యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేయాలన్నమాట. అది నోట్ చేసుకుందాము. అదర్ ఇన్కమ్ ఇంక్రీజ్. తర్వాత ఇంట్రెస్ట్ 2011లో వీళ్ళు 0.27 crores ఇంట్రెస్ట్ పే చేసినారు, అలాగే 2012లో 0.5 crores అలా పే చేసి ఇచ్చినారు. తర్వాత 2013-14 చూస్తే 4.96 crores నుండి 16.5 crores ఇంక్రీజ్ అయిందనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువ అప్పులు చేసినారనమాట. తర్వాత 2015లో కూడా ఎక్కువ పే చేసినారు. సో తర్వాత ఇంట్రెస్ట్ అనేది తగ్గుతూ వచ్చింది. 13 crores, 12 crores, 11 crores, 16 crores ఏదో తగ్గుతూ వచ్చింది. సో కరెంట్ వచ్చి లాస్ట్ 12 monthsలో 4.83 crores పే చేశారనమాట. అంటే ఇక్కడ వీళ్ళు డెప్ట్ అనేది ఎక్కువ రీపే చేసినారనమాట. సో దానివల్ల ఇంట్రెస్ట్ తక్కువ పే చేసినారనమాట. సో ఇక్కడ మనం ఏమర్థం చేసుకుంటామంటే 2011 సో అప్పుడు ఇంట్రెస్ట్ చాలా తక్కువ పే చేస్తున్నారు. తర్వాత 2013 నుండి వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తూ వచ్చారనమాట. సో అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువ అప్పు చేస్తారనమాట. తర్వాత 2020 నుండి వీళ్ళు ఇంట్రెస్ట్ తక్కువ పే చేస్తున్నారు, అంటే ఇక్కడ అప్పు తగ్గించినారనమాట. సో ఇక్కడ ఎందుకు ఎక్కువ అప్పు చేసినారు అనేది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మనం యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేయాలన్నమాట. అలాగే వీళ్ళు చేసిన అప్పు దేనికోసం స్పెండ్ చేసినారనేది కూడా మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. సో అది నోట్ చేసుకుందాము. ఇంట్రెస్ట్ increased from 2013 to 2020, later decreased. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే 2011లో 4.8 crores ఉంది, తర్వాత 14 crores. సో ఇలా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. సో వీళ్ళ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. ఓకే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇంక్రీజ్డ్. తర్వాత ట్యాక్స్. సో ట్యాక్స్ చూస్తాము. ఇక్కడ ట్యాక్స్ రేట్. సో 2019 వరకు ట్యాక్స్ రేట్ అనేది 35% అనమాట. తర్వాత 2019 తర్వాత సో సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ రేట్ అనేది తగ్గించింది. అది ఎంత తగ్గించిందంటే 25% తగ్గించింది అనమాట. అంటే మనము 2019 వరకు 35%కు వీళ్ళు ట్యాక్స్ దగ్గర పే చేస్తున్నారు లేదా చెక్ చేయాలన్నమాట. 2019 తర్వాత 25% దగ్గర పే చేస్తున్నారు లేదా చెక్ చేయాలన్నమాట. అంటే ట్యాక్స్ వీళ్ళు కరెక్ట్గా పే చేస్తున్నారంటే అది చాలా మంచిది అనమాట. సో అది చెక్ చేస్తాము. 2011లో వీళ్ళు 26% పే చేసినారు, తర్వాత 28% అనమాట. సో ఈ 2 years వీళ్ళు తక్కువ ట్యాక్స్ పే చేసినారనమాట. సో తర్వాత సో వీళ్ళు ట్యాక్స్ అనేది ఎక్కువ పే చేస్తూ వచ్చారనమాట. అంటే ఇక్కడ 32%, 32%, 33, 34. ఇక్కడ కార్పొరేట్ ట్యాక్స్ రేట్ అంటే 35%కు దగ్గరగా ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. అంటే వీళ్ళు ట్యాక్స్ అనేది కరెక్ట్గా పే చేస్తూ వచ్చారనమాట.
తర్వాత 18-19లో ఇక్కడ తక్కువ పే చేశారు అనమాట. మళ్ళీ ఇక్కడ 23%, 23%. 2019 తర్వాత ట్యాక్స్ రేట్ అనేది 25% చేంజ్ చేసినారు. సో 25%కు వీళ్ళు దగ్గర పే చేస్తున్నారు అనమాట. ఇది పాజిటివ్ పాయింట్. సో వీళ్ళు ట్యాక్స్ అనేది సక్రమంగా పే చేస్తున్నారు అనమాట. ఇది పాజిటివ్ పాయింట్, నోట్ చేసుకుందాము. ట్యాక్సెస్ ఆర్ పేయింగ్ ప్రాపర్లీ, paid less tax in 2011 and 2012. 2011-12లో తక్కువ ట్యాక్స్ పే చేసినారు. అది ఎందుకు తక్కువ పే చేసినారు అనేది మనం చెక్ చేయాలన్నమాట. యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేస్తాము. తర్వాత ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2011లో చూస్తే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 5.89 crores ఉంది. తర్వాత 9.8 crores, 9.5. సో ఇక్కడ ఈ 2 yearsలో ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది కాన్స్టెంట్గా ఉందన్నమాట. తర్వాత 20 crores, 31 crores, 33 crores. మళ్ళీ ఇక్కడ ఈ 2 years కాన్స్టెంట్గా ఉందన్నమాట. తర్వాత సో ఇక్కడ 33 crores నుండి 54 crores, 98 crores, 111 crores ఇక్కడ పెరుగుతూ వచ్చిందనమాట. సో ఇలా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ప్రతి ఇయర్ బాగా పెరుగుతూ వచ్చింది. ఒక 2 yearsలో మాత్రమే ఇక్కడ కాన్స్టెంట్గా ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. అలాగే వీళ్ళ ప్రాఫిట్స్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇది పాజిటివ్ పాయింట్, నోట్ చేసుకుందాము. ప్రాఫిట్స్ ఆర్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్. సో ఇక్కడ ప్రాఫిట్స్ ఆర్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్, ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ మార్జిన్స్ చూస్తాం. సో ప్రాఫిట్ మార్జిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం బాగా కాన్సన్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ చూస్తే 2011 నుండి వీళ్ళకు 6.28%, 6.9%. సో ఇక్కడ కొంచెం తగ్గిందనమాట. ఈ 2 yearsలో ప్రాఫిట్ మార్జిన్స్ అనేది తగ్గిందనమాట. 5.11%, 5.58%. సో తర్వాత ఇంక్రీజ్ అయిందనమాట. 7.2%, 7.4, 8, 12, 11, 12, 14. సో ఇక్కడ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇక్కడ చూసామంటే ఫస్ట్ 2 years 6.2, 6.9% ఉంది. తర్వాత 2 years తగ్గింది. తర్వాత నుండి వీళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ అనేది ఎక్కువ పెరుగుతూ వచ్చిందనమాట. సో ఇంత ప్రాఫిట్ మార్జిన్స్ పెరగడానికి రీజన్ ఏమనేది మనం తెలుసుకోవాలన్నమాట. అంటే ఇంతకు ముందు దానికి ఇక్కడికి వీళ్ళు ఏం డిఫరెన్స్ చూపిస్తున్నారు, సో వీళ్ళు ఎలా ప్రాఫిట్ మార్జిన్స్ అనేది పెంచినారు, అంటే వీళ్ళు ఏమైనా స్పెషాలిటీ కెమికల్స్ లేదంటే అగ్రో కెమికల్స్ ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది మనం తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో వీళ్ళు ప్రాఫిట్ మార్జిన్స్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూ వచ్చినాయి. సో ఇది పాజిటివ్ పాయింట్, ఇది నోట్ చేసుకుంటాము. ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ ఇంక్రీజింగ్ కంటిన్యూస్లీ, ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ప్రాఫిట్ గ్రోత్. ప్రాఫిట్ గ్రోత్ చూసినామంటే 2011-12 చూస్తే 66% ప్రాఫిట్ గ్రోత్ ఉందన్నమాట. తర్వాత 2012-13 చూస్తే ఇక్కడ తగ్గిందనమాట. అది 9.83 crores నుండి 9.59 crores తగ్గింది, కొంచెం తగ్గింది. సో ఇక్కడ ఎందుకు తగ్గిందో మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ పెరిగిందనమాట 110%, అంటే 9.5 crores నుండి 20.51 crores పెరిగిందనమాట. తర్వాత ఇక్కడ 57%, మళ్ళీ ఇక్కడ కొంచెం తగ్గింది 6.7%, 60%, 80%, 13%, 41%, 1.75%. సో ఈ ప్రాఫిట్ గ్రోత్ అనేది ఓకే ఇక్కడ కొంచెం తక్కువ ఉంది, ఇంకా సో ఇక్కడ కొంచెం తక్కువ ఉంది, తర్వాత ఇక్కడ తక్కువ ఉందన్నమాట. సో ఓన్లీ 10 yearsలో 3 years మాత్రమే వీళ్ళకు ప్రాఫిట్ గ్రోత్ అనేది తక్కువ ఉంది, మిగతా టైంలో వీళ్ళకి చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఎందుకు వీళ్ళకు ప్రాఫిట్ గ్రోత్ అనేది ఎక్కువ వచ్చింది, ఎలా వచ్చిందని మనం తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనం ఇలాంటి స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలము, అలాగే మనము మల్టీ బ్యాగర్స్ ఫైండ్ చేయగలం అనమాట. మనం ఇంతవరకు డిస్కస్ చేసిన యాన్యువల్ రిజల్ట్స్లో ఏమి అనలైజ్ చేసుకున్నామంటే, సో వీళ్ళ సేల్స్ గ్రోత్ అనేది ప్రతి ఇయర్ పెరుగుతూ వచ్చిందనమాట, ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ఎక్స్పెండిచర్ చూస్తే ఎంప్లాయీ కాస్ట్, సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా తగ్గించినారనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత అదర్ ఇన్కమ్ చూస్తే స్టార్టింగ్లో అదర్ ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉంది, కానీ 2020కి లాస్ట్ 12 months చూస్తే ఇక్కడ అదర్ ఇన్కమ్ అనేది పెరిగిందనమాట. ఎందుకు పెరిగింది అనేది తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ తక్కువ పే చేసినారు, మధ్యలో 2013 నుండి 2019 వరకు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేశారు అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువ అప్పులు చేసినారు, తర్వాత ఇప్పుడు తగ్గించేశారు అనమాట. సో ఇక్కడ ఎందుకు అప్పు ఎక్కువ చేశారు, చేసిన అప్పు దేనికోసం యూజ్ చేసినారని మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు బాగా తగ్గించేశారు అనమాట, ఇది పాజిటివ్ పాయింట్.
తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ చూస్తే 2011-12లో తక్కువ పే చేశారు అనమాట. మామూలుగా పే చేసిన 35% దగ్గర దగ్గర పే చేయాలా, కానీ ఇక్కడ 2 ఇయర్స్ తక్కువ పే చేసినారు. ఎందుకు తక్కువ పే చేసినారనే మనకు తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ ట్యాక్స్ అనేది కరెక్ట్గా పే చేస్తూ వచ్చినారనమాట. సో ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత ప్రాఫిట్ మార్జిన్స్ అనేది వీళ్ళకు ప్రతి ఇయర్ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట. ఓన్లీ ఇక్కడ 13-14లో ఇక్కడ కొంచెము తక్కువగా ఉంది. మిగతా టైంలో ప్రాఫిట్ మార్జిన్స్ అనేది కంటిన్యూగా పెరుగుతూ వచ్చిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ యాన్యువల్ రిజల్ట్స్ను లాస్ట్ 10 ఇయర్స్ భారత్ రసాయన్ లిమిటెడ్ ప్రైస్తో కంపేర్ చేస్తాం. సో ఇక్కడ మనకు ప్రైస్ చార్ట్ ఉంది. సో ఇది 10 ఇయర్స్ ప్రైస్ చార్ట్ అనమాట. 2011లో దీని ప్రైస్ ఎంత ఉందంటే 74 రూపీస్ ఉందన్నమాట. సో ఇప్పుడు కరెంటు 12,811 రూపాయలు ఉందన్నమాట. అంటే 74 రూపీస్ నుండి ఇది 12,800 వరకు పెరిగిందనమాట. అంటే 2011లో మీరు 1 లక్ష రూపాయలు దీంట్లో ఇన్వెస్ట్ చేసింటే ఇప్పుడు మీకు 1,60,00,000 వచ్చేది అనమాట. సో మనం ఇప్పుడు ఈ ప్రైస్ చార్ట్ రిజల్ట్స్తో కంపేర్ చేస్తాం. సో ఇక్కడ 2011లో 74 రూపాయలు ఉంది. 2014 అంటే 4 ఇయర్స్, సో వీళ్ళు 74 రూపీస్ నుండి 112 రూపీస్ పెరిగిందనమాట. అంటే ఇక్కడ ఎక్కువ అంత పెరగలేదు. సో రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చెక్ చేస్తాం 2010 నుండి 2014 వరకు. ఇక్కడ 2011 చూస్తే ప్రాఫిట్స్ అనేది 5.89 క్రోర్స్, 5.8 నుండి 9.8 క్రోర్స్ పెరిగిందనమాట. అంటే ఇక్కడ 66% పెరిగింది, ఇక్కడ బాగా పెరిగిందనమాట. తర్వాత 2012-13 చెక్ చేసామంటే 9.83 క్రోర్స్ నుండి 9.59 క్రోర్స్, ఇక్కడ కొంచెం తగ్గిందనమాట. ఓకే, సో తర్వాత 13-14 చూస్తే 9.59 క్రోర్స్ నుండి 20.15 క్రోర్స్, సో ఇక్కడ పెరిగింది. మళ్ళీ ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది. తర్వాత ఇక్కడ బాగా పెరిగింది అనమాట. సో ప్రైస్ చూస్తే 2010లో 74 రూపీస్ ఉంది. సో 2014లో 115 రూపీస్ అనమాట. సో రిజల్ట్స్ బాగానే వచ్చాయి. సో మధ్యలో 2 ఇయర్స్ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ప్రైస్ కూడా కాన్స్టెంట్గా ఉంది. 2014లో ఇక్కడ 9.59 క్రోర్స్ నుండి 20.15 క్రోర్స్, అంటే ఇక్కడ 110% పెరిగింది అనమాట. దీనివల్ల ప్రైస్ చూస్తాం 2014లో 2013 వరకు ఇక్కడ దీని ప్రైస్ 115 రూపీస్ ఉంది. తర్వాత రిజల్ట్స్ బాగా రావడం వల్ల ఇది 115 రూపీస్ నుండి సో 2015కి అయితే 268, అంటే 115 నుండి ఇక్కడ 280 రూపీస్, అంటే 10 టైమ్స్ పెరిగిందనమాట. సో ఇది చాలా పాజిటివ్ పాయింట్. ఎందుకు పెరిగిందంటే ఇక్కడ రిజల్ట్స్ అనేది బాగా వచ్చినాయన్నమాట. ఎలా వచ్చినాయంటే ఇక్కడ 110% పెరిగిందనమాట. సో తర్వాత ఇక్కడ 57% పెరిగిందనమాట. ఓకే, 14-15 చూస్తే 110%, 57%. రిజల్ట్స్ బాగా రావడం వల్ల దీని ప్రైస్ అనేది బాగా పెరిగిందనమాట. తర్వాత 2015లో దీని ప్రైస్ వచ్చి 276 రూపీస్ ఉంది. దాని నుండి సో 2018 చూస్తే ఇది 7,500 రూపాయల వరకు పెరిగిందనమాట. అంటే 2015లో దీని ప్రైస్ 1000 రూపీస్ ఉండేది. 1000 రూపీస్ నుండి ఇక్కడ 7,500, అంటే దగ్గర దగ్గర 7 టైమ్స్ పెరిగిందనమాట. ఓకే, ఇప్పుడు 2015 నుండి 2018 రిజల్ట్ చెక్ చేస్తాం. 2015లో 31 క్రోర్స్ ఉంది. 2016లో 33 క్రోర్స్, ఇక్కడ కాన్స్టెంట్గా ఉందన్నమాట. తర్వాత 16-17 చూస్తే 33 క్రోర్స్ నుండి 54 క్రోర్స్ పెరిగిందనమాట. సో ఇక్కడ 60% పెరిగింది. తర్వాత 17-18 చూసినామంటే ఇక్కడ 54 క్రోర్స్ నుండి 98 క్రోర్స్ అనమాట, అంటే 80% పెరిగిందనమాట. సో ఇక్కడ రిజల్ట్స్ బాగా వస్తున్నాయి. దానివల్ల ప్రైస్ కూడా ఇక్కడ 1200 నుండి 7,500 వరకు పెరిగిందనమాట. ఇది ఇప్పుడు August 17, 2018. తర్వాత August 10, 2018 అప్పుడు 7,900 ఉంది. అక్కడ నుండి ఇది ఎంత తగ్గిందంటే 3,400 తగ్గిందనమాట. అంటే విత్ ఇన్ 1 ఇయర్లో ఇది 7,500 నుండి 3,700 పెరిగిందనమాట. 50% తగ్గిందనమాట. ఎందుకు తగ్గిందని చెక్ చేస్తాం. అంటే ఇది 2018-19 అనమాట. ఓకే, సో ఇక్కడ చూస్తే 16, 17, 18 సో ఎలా పెరిగిందంటే ప్రాఫిట్ గ్రోత్ 6.7%, 60%, 80%. ఈ 3 సంవత్సరాల గ్రోత్ అనేది బాగా వచ్చిందనమాట. తర్వాత 18-19కి వస్తే ఇక్కడ గ్రోత్ అనేది 13% మాత్రమే వచ్చిందనమాట. సో ఇక్కడ 80% ఉంటూ 13% తగ్గిందనమాట. దీనివల్ల ప్రైస్ కూడా 7,900 నుండి ఇది 3,500 తగ్గిందనమాట. అంటే 50% తగ్గిందనమాట. తర్వాత 2019 నుండి 2020 చెక్ చేస్తాం. సో ఇది ఇక్కడ 3,500 నుండి 7,700 పెరిగిందనమాట. ఇది కరోనా ముందు అనమాట. సో రిజల్ట్స్ కూడా చెక్ చేస్తాము. 2019లో 13% అంటే 2020కి వచ్చేందుకు 41% అనమాట. 13% నుండి 41% పెరిగింది.
ఇక్కడ ప్రాఫిట్స్ అనేది పెరిగింది. సో దానివల్ల ప్రైస్ కూడా ఇక్కడ 3,700 నుండి 7,600 100% పెరిగిందనమాట. తర్వాత కోవిడ్ వల్ల ఇక్కడ 7,600 నుండి 5,200 తగ్గింది. తర్వాత 5,200 నుండి ఇక్కడ మళ్ళీ 12,700 పెరిగిందనమాట. సో రిజల్ట్స్ చూస్తాము. సో మార్చ్ 20లో ఇక్కడ 41% పెరిగింది. తర్వాత కోవిడ్ వల్ల సో ఇక్కడ సేల్స్ తగ్గినాయి అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్స్ చూస్తే గ్రోత్ 41% నుండి 1.75%. అంటే ఇక్కడ ప్రాఫిట్స్ చూస్తే 157 crores 153 crores ఇక్కడ కాన్స్టెంట్గా ఉందన్నమాట. సో ఎందుకు కాన్స్టెంట్గా ఉందంటే సో కోవిడ్ వల్ల వీళ్ళ సేల్స్ అనేది కాన్స్టెంట్గా ఉన్నాయి. సో ఇది రీజనబుల్ అనమాట. కానీ ప్రైస్ చూస్తే 5,200 నుండి 12,800 వరకు పెరిగిందనమాట. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకున్నామంటే సో 2010 నుండి 2014 వరకు వీళ్ళ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉందన్నమాట. కానీ రిజల్ట్స్ అనేది బాగా వస్తున్నాయి, కానీ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉంది. అంటే అప్పటికి ఇంకా ప్రజలు ఎక్కువగా దీన్ని ఎక్కువ ఎనలైజ్ చేసుకోకుండా ఇన్వెస్ట్ చేయలేదన్నమాట. సో ఇక్కడ ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో తర్వాత ప్రజలందరూ దీన్ని బాగా ఎనలైజ్ చేశారు. సో ప్రైస్ అనేది బాగా పెరుగుతూ వచ్చిందనమాట. అంటే రిజల్ట్స్ బాగా వస్తూ ఉన్నాయి, సో ప్రైస్ కూడా పెరుగుతూ వచ్చిందనమాట. ఇక్కడ చూస్తే 2018లో దీని ప్రైస్ 114 రూపీస్ ఉండేది. 2018 వచ్చాక 114 రూపీస్ నుండి 7,900 పెరిగిందనమాట. తర్వాత 7,900 నుండి 3,600 తగ్గింది. మళ్ళీ 3,600 నుండి 12,800కు పెరిగిందనమాట. సో దీంట్లో మనకు డిఫరెంట్ డ్యూరేషన్లో మనకు ఇన్వెస్ట్ చేయడానికి చాలా అవకాశాలు వచ్చినాయన్నమాట. సో ఇక్కడ మనం 2010 నుండి 2014 వరకు ఇన్వెస్ట్ చేసింటే చాలా ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చిండేది. తర్వాత 2014 నుండి ప్రాఫిట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. అలాగే ఇది స్టాక్ ప్రైస్ కూడా బాగా పెరిగిందనమాట. సో మళ్ళీ 2018లో ఇక్కడ 1 year బాగా ప్రైస్ తగ్గిందనమాట. అంటే 7,900 నుండి 3,400 తగ్గిందనమాట. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయడానికి కరెక్ట్ టైం అనమాట. సో అలాగే ఇక్కడ పెరిగింది. మళ్ళీ 2020 మార్చిలో కోవిడ్ వల్ల దీని ప్రైస్ 7,600 నుండి సో 5,000 తగ్గిందనమాట. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి ఛాన్స్ అనమాట. సో ఇది 5,200 నుండి సో 12,900 వరకు పెరిగిందనమాట. సో మన ఈ ప్రైస్ అనేది యాన్యువల్ రిజల్ట్స్తో కంపేర్ చేస్తూ ఈ స్టాక్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది డిఫరెంట్ టైమ్స్లో అనేది మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం ఏదైనా స్టాక్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయగలమన్నమాట. ఈ వీడియో ఇంతటితో ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మనం బ్యాలెన్స్ షీట్ అలాగే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనాలిసిస్ చేస్తాము. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.